సో గదర్ అవార్డ్స్ 2025ని ఫుల్గా కవర్ చేస్తున్నాం కదా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇగ్బా ద్వారా అంటే విలన్గా మనకి తెలుసు, అండ్ గబ్బర్ సింగ్లో అయితే చాలా జలకదికలాజా అని చెప్పేసి మనకి గుర్తుండిపోయిన క్యారెక్టర్ కూడా చేశారు. ప్రస్తుతం మనతోనే ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హ్యాపీ మేడం, చాలా హ్యాపీ. సంతోషం తట్టుకోలేకపోతున్నాను. ఇన్ని సినిమాలు ఉండగా కూడా అనేది మా ఇగ్వా సినిమాకి అనేది బెస్ట్ ఎన్వైర్న్మెంట్ అవార్డు దొరకడం మాకు చాలా సంతోషం. ఇవాళనే మా బాస్ సినిమా రిలీజ్ అయింది. అది బ్లాక్ బాస్టరు, ఇది బ్లాక్ బాస్టరు. ఇప్పుడు సంక్రాంతి 4 పండుగలు అయిపోయినాయి. ఇదేది మన ఉగాది, ఉస్తాద్ భగత్ సింగ్, తెలంగాణ అవార్డ్, మళ్ళా రంజాన్. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కి, అలాగే మా సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కి, అలాగే జ్యూరీ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మా చిన్న సినిమా అయినా కానీ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఏది కరెక్ట్ సినిమా అనేది అని చూసి మాకు బెస్ట్ ఎన్వైర్న్మెంట్ అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈ మూవీలో నేను మెయిన్ విలన్గా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో మేము మిమ్మల్ని విలన్గా చూసాము, కామెడీ విలన్గా కూడా చూసాము. సో ఈ నెక్స్ట్ మూవీస్ ఎలా ఉండబోతున్నాయండి? నెక్స్ట్ మూవీస్ వచ్చేసి ఒకటి బ్లాక్ గోల్డెన్ చేస్తున్నానండి, సంయుక్త మీనన్ గారు లేడీ ఓరియంటెడ్. ఇంకోటి 4F అని ఒక మూవీ, అందులో మెయిన్ విలన్గా చేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఇగ్వా అనేది రిలీజ్కి ఉంది. ఇది ఇగ్వాలో ఆల్రెడీ సక్సెస్ అయిపోయినాం మేము. సక్సెస్ కోసం వెయిట్, రిలీజ్ తర్వాత ఏంది ఇంకా పబ్లిక్ నుండి స్పందన ఏందనేది దాని గురించి వేటాను. ఇప్పుడున్న టైంలో చాలామంది విలన్స్ ఉన్నారు సార్. దాంట్లో మీరు మీ యూనిక్ స్టైల్ చెప్పాలి అంటే, ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లోకి వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి విలన్స్ని తీసుకొచ్చుకుంటున్న టైంలో ఉన్నాం మనం. మీరేమో మెయిన్ విలన్గా ఎంటర్ అవుతున్నారు. సో మీరు వాళ్ళల్లో డిఫరెంట్ అని చూపించుకోవడానికి మీరు ఏమన్నా మేనరిజం కానీ ఏమన్నా ఉందా మీకు? నా మేనరిజం, నా పర్ఫార్మెన్స్ మొత్తం తెలవాలంటే ఇగ్వా రిలీజ్ వరకు వెయిట్ చేయాలి. దాని తర్వాత సార్ మొత్తం మా డైరెక్టర్ గారు రాజు సార్ గారు, ప్రొడ్యూసర్ సార్ గారు, రాజు సార్ అంటే సార్ ఇలా చేయొచ్చు అంటే ఇలా కాదు, నేను ఎలా చెప్తాను అలానే చేయండి అని. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో స్క్రిప్ట్ రాసుకోండి ఒక 6 years నుండి. కాబట్టి సార్ మీరు ఎలా చెప్తే ఎలా సార్ అని కాంప్రమైజ్ అయిపోయినాము. అంటే ఆ చెప్పేది ఏముండదు, ఆయన ఏది చెప్తే అది చేసేది. కానీ ఏంటంటే మేనరిజం అదంతా ఏందనేది ఇగ్వా రిలీజ్ అయిన తర్వాత తెలిసిపోతుంది అండి. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మేనరిజం ఇచ్చిండ్రు నాకు. అంతేనండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. యా, థ్యాంక్ యూ. తెలుగు 360 ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్.